ప్రోగ్రామ్ వస్తుందన్నమాట గే మ్యారేజెస్ మీద. వాళ్ళకి నేను ప్రశ్న వేసేవాడిని కాదు, ఎందుకంటే పక్కన నాకు రోషన్ రావడానికి కారణం ఏంటంటే గే మ్యారేజెస్ అండ్ ద చర్చ్ అని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి ఈ క్రైస్తవులు చర్చి వాళ్ళు గే మ్యారేజెస్ని బహిష్కరిస్తున్నారు, ఇది తప్పు అని బర్కాదత్ అనే ఆవిడ, చాలా మంచి జర్నలిస్ట్ ఆవిడ రాత్రిపూట 9 గంటలకి బిగ్ డిబేట్ అని నిర్వహిస్తూ ఉంది, లైవ్ ప్రోగ్రాం వస్తుంది. ఇది సహజమైంది, గే మ్యారేజ్ కూడా చాలా సహజమైంది. అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం కాదు. అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఇది ఇప్పుడు మాట కాదు, ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే ఆవిడ ప్రోగ్రాం కండక్ట్ చేసింది ఎన్డీటీవీలో, టెలివిజన్లో. అప్పుడు నేను చూస్తూ ఉన్నాను, కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుందన్నమాట, మీ ప్రశ్నలు పంపించండి అని. నేను నెంబర్కి క్వశ్చన్ పెట్టాను అనమాట. బర్కాదత్ గారు, చాలా సంతోషం, మీరు గే మ్యారేజ్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరేమన్నారు, ఇది చాలా సహజం అన్నారు కదా, సహజంగా వాళ్ళిద్దరిని పిల్లలు కలమనండి అని అన్నాను. గే మ్యారేజ్ సహజమైతే అబ్బాయి పెళ్లి చేసుకుని ఏం చేయాలి? సహజంగా పిల్లల్ని కనాలి. అమ్మాయి పెళ్లి చేసుకుని ఏం చేయాలి? సహజంగా పిల్లల్ని కనాలి. కనగలరా? సహజమా అసహజమా? పాపం బర్కాదత్తు ఆ ప్రశ్న తీసుకోవాలా, ఎందుకంటే ఆన్సర్ లేదు కదా. దేవుడు యాడమ్కి, యాడమ్ 1కి యాడమ్ 2ని ఇవ్వలే, యాడమ్కి మేడంని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే డైవర్సిటీ. అక్కడ పక్కన ఏం రాశాడు? సాటి అయిన సహాయము. డైవర్సిటీ అంటే ఆమె ఈయనకంటే తక్కువదని కాదు, సాటిది. సాటి అంటే మీకేమర్థమైంది? సమానం. సాటి అంటే సమానం. కానీ ఆమె లేకుండా ఈయన ఉండలేడు, ఈయనకి ఆమె కావాలి. అంటే ఈయనలో లేనిదేదో ఆమెలో ఉంది, అలాగే ఆమెలో లేనిదేదో ఈయనలో ఉంది. ఇద్దరు అమ్మాయిలు అందుకని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు, ఇద్దరు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు. అబ్బాయి అమ్మాయే పెళ్లి చేసుకోవాలి. ఇది సహజంగా దేవుడు నియమించింది, వ్యవస్థాపితం చేసింది. ఆ భార్యను ఇచ్చేటప్పుడే భిన్నమైన వ్యక్తిని ఇచ్చాడు. సేమ్ టు సేమ్ యాడమ్ని ఇవ్వలా. భిన్నత్వం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దీనికి పునాది ఏమిటి? భిన్నత్వానికి మనము త్రియేక దేవత్వంలోకి వెళ్తే తండ్రి కుమారుడు ఒకే వ్యక్తులు కాదు, భిన్నమైన వ్యక్తులు. దేవుడికి లింగ భేదాలు ఉండవు. దేవుడు స్త్రీయా పురుషుడా అని అడగకూడదు, ఎందుకంటే దేవుడికి ఆ